మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి తెలుసుకుందాం. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అభ్యుదయ యుగానికి నాంది ప్రస్తావన చేసిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు, అదే శ్రీశ్రీ. కవిత్వంలో నూతన శకానికి ఆయన ఆద్యుడు. 1910 జనవరి 2న విశాఖపట్నంలో ఆయన జన్మించారు. తల్లి శ్రీమతి అప్పన్నకొండ, తండ్రి శ్రీరంగం వెంకట రమణయ్య. తండ్రి గారిది అధ్యాపక వృత్తి. శ్రీశ్రీకి 1.5 సంవత్సరాల వయసులోనే తల్లి మరణించింది. బాల్యంలో తాను ఒంటరిగా గడిపానని శ్రీశ్రీ పేర్కొన్నారు. అందుకే ప్రేమంటే ఒక అపనమ్మకం తన మనసులో చోటు చేసుకుందని ఆయన అభిప్రాయం. అతి చిన్న వయసు నుంచే శ్రీశ్రీ పద్యాలు రాశారు. చిన్నతనంలోనే జగన్మిత్ర అనే నాటక సమాజం వారి ప్రదర్శనలో శ్రీశ్రీ బాలనటుడిగా వేషాలు కూడా వేశారు. చిన్నతనంలోనే స్వశక్తి అనే పత్రికకు తాను రాసిన పద్యాలు పంపితే ప్రచురితమయ్యాయి. గోకులాయి, వీరసింహం, విజయసింహం లాంటి రచనలు 17 సంవత్సరాలైనా నిండక మునిపే ఆయన రాశారు. 1929లో శ్రీమతి వెంకట రమణమ్మతో వివాహం జరిగింది. ఆనాటి రోజుల్లో తనపై ప్రభావం చూపిన ఆంధ్ర కవులు శ్రీ రాయప్రోలు, శ్రీ విశ్వనాథ, శ్రీ దేవుడిపల్లిగా శ్రీశ్రీ పేర్కొన్నారు. 1926లో కవితా సమితి స్థాపించి సాహితీ వ్యాసంగాలు నిర్వహించారాయన. శ్రీశ్రీ రచించిన కవితా ఖండిక ప్రభవ 1928లో ముద్రితమైంది. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో 1931లో డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగ పట్టభద్రుడిగా రోజులు గడవక బేదరికం అనుభవించానని, జీవితాన్ని కవిత్వంలోనే వడబోస్తూ తెగిన గాలిపటంలా గడిపానని శ్రీశ్రీ అనేవారు. 1936లో వీణపత్రిక సంపాదక వర్గంలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత 1938లో ఆంధ్రప్రభలో సహాయ సంపాదకునిగా చేరారు. శ్రీశ్రీ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కవితా వ్యాసంగం మాత్రం వదల్లేదు. ఆనాటి రోజుల్లో అధికంగా వాడుకలో ఉన్న సంప్రదాయ భావ కవితా ధోరణులు ఆకర్షించిన వాడైనా కొన్ని కొత్త ధోరణులు తన కవితల్లో శ్రీశ్రీ ప్రదర్శించేవారని ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర శర్మ తదితరులు అభిప్రాయపడతారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం అఖిలాంధ్ర కీర్తి తెచ్చిపెట్టింది. ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక కొత్త మలుపును సృష్టించిన నవ్య సాహిత్య పరిషత్తును 1936లో ప్రారంభించడంలో కూడా శ్రీశ్రీ ప్రముఖ పాత్ర పోషించారు. 1937లో తన ఆప్తమిత్రుడు కొంపెల్ల జనార్దన్ రావు మరణించడంతో తీవ్ర విచారాన్ని, దుఃఖాన్ని అనుభవించానని శ్రీశ్రీ అన్నారు. చిన్నతనంలోనే తల్లి, సవతి తల్లి, ఆప్తమిత్రుడు, ఆ పిదప భార్య ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో జీవితంలో ఏదో తీర్చలేని వెలితితో బాధకు గురి అయ్యాడు శ్రీశ్రీ. 1942లో ఆకాశవాణిలో, 1943 ప్రాంతంలో సైన్యంలో, ఆ తర్వాత నాటక సమాజాల్లో పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం స్థాపనలో, విప్లవ రచయితల సంఘంలో శ్రీశ్రీ చురుకైన పాత్ర కూడా పోషించారు. 1948లో సినీ రంగంలో ప్రవేశించిన శ్రీశ్రీ ఆర్థికంగా కొంత నిలదొక్కున్నారు. చెవిలో పువ్వు లాంటి చలనచిత్రాల నిర్మాణం కూడా చేపట్టారు. 1953లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా, 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా పనిచేశారు. రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి తొలి సాహితీ పురస్కారం శ్రీశ్రీకే దక్కింది. 1966లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు పొంది ఆనాటి సోవియట్ యూనియన్ సందర్శించారు. ధనిక స్వామ్య దురాస పిశాచికి బలి అయి అల్లాడుతున్న పేదల వాణిని వినిపింపజేసిన విప్లవ కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ తెలుగులో వినూతన కవితా ప్రయోగశీలిగా, అభ్యుదయ కవితా మార్గ ప్రవర్తకుడిగా, భావకవితా యుగంలో భాషలో, వస్తువులో, ఛందస్సులో కొత్త పోకడలను సృష్టించిన సత్కవిగా, తెలుగు సాహితీ చిత్రపటంలో విశేష ఖ్యాతినాదించాడు శ్రీరంగం శ్రీనివాసరావు. మహాప్రస్థానం, మరో ప్రపంచం, చరమరాత్రి, ఖడ్గ సృష్టి, అనంతం లాంటి రచనలు శ్రీశ్రీ ప్రతిభకు, పాండిత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సమత్వం, మానవత్వం, స్వాతంత్రం ఆయన కవితా ఉద్యమ లక్ష్యాలు. 1970లో కాకినాడలో నిర్వహించిన శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా ఆయన రచనలన్నీ 6 సంపుటాలుగా ప్రచురించారు. సమసమాజ సంస్థాపక ప్రవర్తగా కీర్తి సాధించిన శ్రీశ్రీ అనారోగ్యంతో జూన్ 15, 1983లో మృతి చెందిన సాహితీ జగత్తులో ఆయన రచనలు అజరామరంగా దర్శనమిస్తాయి.